హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. బూట్గట్ బాలరాజు టైటిల్ మాత్రం చాలా క్యాచీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. అల్లరి నరేష్, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి సినిమాలకు ఉన్న టైటిల్స్ పెట్టాడు ఆయన. నిజంగా ఈ సినిమాతో సోయిని మంచి ఇట్టు కొట్టే విధంగా ఉన్నాడు. ఎందుకంటే ట్రైలర్ చూస్తే మనకి కలర్ఫుల్గా ఉంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది, తెలిసిన క్యాస్టింగ్ కూడా బాగా ఉంది, ఫుల్ కామెడీతో కూడుకున్న ఇంకో జాతి రత్నాలు అవుతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అదేవిధంగా సోయిల్ తాలూకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే కొత్త కొత్త సినిమాలు అలా అంటే కొత్త హీరోలు తాలూకు సినిమాలు ఇట్లయితే ఇంకా కొత్త కొత్త చాలామంది వస్తారు. సో ప్రొడ్యూసర్లు కూడా ముందుకు వస్తారు. కాబట్టి ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా నాకు తెలిసి అయితే నాకు ట్రైలర్ చూస్తే మాత్రం కలర్ఫుల్గా ఉంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఏమైనా కామెడీ మాత్రం పీక్స్లో ఉంటే మాత్రం ఆ సినిమాని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మనకి సంక్రాంతి తర్వాత సరైన సినిమా ఇంకేది రాలేదు. నిజంగా చెప్పాలంటే సంక్రాంతి కూడా సాటిస్ఫై చేయలేదు మనకు పెద్దగా. సో సంక్రాంతి తర్వాత ఒక పెద్ద హిట్ కోసం చూస్తున్నాము. అంత పెద్ద హిట్ కాకపోయినా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ వచ్చినా సరే జనాలు ఆదరిస్తారు. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇందులో ఫుల్గా ఉంటే మాత్రము సోయిల్ ఖాతాలో ఒక హిట్ పడినట్టు అని. సో చూద్దాం, ఎల్లుండే కదా రిలీజ్ సెకండ్న. సో సెకండ్లో సినిమా చూసి ఆ సినిమా ఎలా ఉంది ఏంటనే చెప్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.